వేములవాడ పట్టణ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా స్మృతి దినం నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ కేంద్ర రాష్ట్ర ఆదేశాల మేరకు వేములవాడ పట్టణ బీజేపీ పార్టీ కార్యాలయంలో డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ వర్ధంతిని పురస్కరించుకొని చిత్రపటానికి నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ అఖండ భారతదేశం కోసం తన ప్రాణాలు అర్పించారని, దేశంలో 2 జెండాలు 2 రాజ్యాంగాలు 2 ముఖ్యమంత్రులు అనే వ్యవస్థను వ్యతిరేకించి 1953 జూన్ 23న జమ్మూ కాశ్మీర్లో అనుమతి లేకుండా ప్రవేశించగా అరెస్టు చేయబడి అనుమానాస్పద స్థితిలో మరణించారని గుర్తు చేశారు. ఆర్టికల్ 370 రద్దుకు డాక్టర్ ముఖర్జీ ప్రారంభించిన ఉద్యమం ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో ఫలించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ స్టేట్ కౌన్సిల్ సభ్యులు కృష్ణస్వామి, రేగుల రాజ్ కుమార్, కటకం శ్రీనివాస్, అన్నం నర్సయ్య, కోళ్ల మారుతి, మామిళ్ల లక్ష్మీరాజ్యం, మోదం శంకర్, గుంటి కనకయ్య, జవ్వాజీ శేఖర్, సగ్గు రాహుల్, కీసర యశ్వంత్ తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. 1953లో మే 11వ తేదీన కాశ్మీర్లో అరెస్టు చేయడం జరిగింది. ఆ నెహ్రూ గారి ప్రభుత్వంలో కూడా ఆయన పరిశ్రమల మంత్రిగా పనిచేసి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండాలని 1949లో భారతీయ జనతా పార్టీ జనసంఘ్ ప్రారంభించి ఆయనను 1953లో జూన్ 23వ తారీఖు రోజున 22వ తారీఖు రోజున హార్ట్అటాక్ వచ్చిందని ప్రభుత్వాన్ని మభ్యపెట్టి దాన్ని తెల్లారి హార్ట్అటాక్తో మరణం చెందినని గుండెపోటు వచ్చిందని ఈ ప్రభుత్వం చెప్పజేట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. దానికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ శ్యామ్ ముఖర్జీ గారు చాలా ఆయన సేవలు వహించుకుంటూ ఈరోజు మనము భారతీయ జనతా పార్టీ ఈరోజు ఆయన దివాస్ ప్రోగ్రాన్ని జరుపుకోవడం జరిగింది. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివాస్ వారి వర్ధంతి సందర్భంగా వేములవాడ పట్టణ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 1953 కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో వారు ఒక మంత్రిగా ఉండేవారు. అట్టి పాలనలో నెహ్రూ గారి పాలన కాశ్మీర్ 370 ఆర్టికల్ రద్దు గురించి మాట్లాడకపోగా ఒకే దేశానికి 2 ప్రధానులు 2 రాజ్యాంగాలు అని చెప్పి మాట్లాడితే దాన్ని వ్యతిరేకించిన ముఖ్యంగా ప్రథమైన వ్యక్తి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు. వారు 370 ఆర్టికల్ రద్దు ఎజెండా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ దానిని అందుబాటులోకి అయినా వారి ప్రాణాలు వృధాగా పోలేదు. ఇట్టి భారతదేశ భక్తులందరి చరిత్రను మన భారతీయులందరికీ తెలిసే విధంగా మన భారతీయ జనతా పార్టీ ప్రతిరోజు వారి వర్ధంతి కానీ జయంతి కానీ గొప్పగా జరుపుకుంటూ వారి జీవిత చరిత్రను మన భారతీయులందరికీ తెలియజేసేలా చేస్తున్నారు. ఈ రోజు వారి వర్ధంతి సందర్భంగా మన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పిలుపు ఆదేశాల మేరకు వారికి నివాళులు అర్పించడం జరిగింది. భారత్ మాతా కీ జై. జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మరి భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి బలిదాన్ దివస్ కార్యక్రమం ఈరోజు వారిని స్మరించుకుంటూ పట్టణ కార్యకర్తల నడుమలో వారిని ఘనంగా నివాళులర్పించి గుర్తు చేసుకోవడం జరిగింది. మరి ఆ రోజటి ప్రభుత్వం ఏదైతే ఉందో కాశ్మీర్లో ఒకటి భారతదేశంలో ఒకటి జెండా అనే నినాదంతో పోతున్న సందర్భంలో ఇదే మన రాజ్యాంగం కాశ్మీర్లో కూడా అమలయ్యే విధంగా ఆ రోజు పోరాడి బలిదానం చేయడం వల్లనే ఈరోజు భారతదేశం అంతటా కూడా మన రాజ్యాంగం అమలవుతూ కాశ్మీర్ కూడా మనదే అని అప్పటి నుంచి కూడా నడుస్తున్న గొప్ప వ్యక్తి. మరి అప్పుడున్న పరిస్థితులలో ఈ పార్టీని స్థాపించి ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొచ్చి గొప్ప నాయకుల్ని తీర్చిదిద్దిన గొప్ప వ్యక్తి. మరి వారిని ఈరోజు రాష్ట్ర జాతీయ పార్టీ ఆదేశాల మేరకు కూడా దేశమంతా కూడా వారిని స్మరించుకుంటూ ఈరోజు కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా కృతజ్ఞతలు.